ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయం ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఎవరు చూసినా ఇటు ప్రతిపక్షం చూసినా ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి పార్టీలో నాయకులు చూసినా మెగా డిఎస్సి మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దీని మీద ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమం అనేది జరిగితే దాని మీద నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అవ్వడం. అయితే ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్ల ద్వారాగా రిలే నిరాహార దీక్షలు అయితే దాదాపుగా నిన్నటితో పూర్తవడం జరిగింది. ఈరోజు 4వ రోజు, కొన్ని ఈరోజు అయితే లేదు. అయితే నిజంగా ఇక్కడ ఇంతమంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా ఈ రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీని మీద స్పందించాల్సినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు వరకు కూడా ట్విట్టర్లో కానివ్వండి, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని మీద వివరణ ఇవ్వడం కానివ్వండి, ఏదైతే మెగా డిఎస్సిని వ్యవహరించినటువంటి ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళెవరూ కూడా మెగా డిఎస్సికు ఏదైతే నిర్మాణం చేసినటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కొన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఎవరికి ఇందుచేతన మార్కులు రాలేదు, ఎవరికి ఏం రాలేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న వేదికల దగ్గర చూస్తే ఏదైతే మెగా డిఎస్సికి అప్లై చేసినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మేము కంపల్సరీగా మెగా డిఎస్సిలో పోస్ట్ కొడతామని చెప్పేసి ఎంతో కాన్ఫిడెంట్గా రాయడం జరిగింది. కొంతమంది రాయలేనట్టుగా వాళ్ళకి పోస్టులు వచ్చాయి. అంటే మేము బాగా రాయలేదా పరీక్షలు, లేకపోతే వాళ్ళు బాగా రాశారా, అసలు ఏంటనేది మాకు అర్థం అవ్వట్లేదని చెప్పేసి మెగా డిఎస్సికి అప్లై చేసినటువంటి విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి మాట. అయితే ఇదంతా ఇలా ఉండగా స్పోర్ట్స్ కోటాలో కూడా 402 ఉద్యోగాలు దారి మళ్లించి డబ్బులు కమ్ముకున్నారని చెప్పేసి, గోల్డ్ మెడల్ సాధించినటువంటి పోస్ట్ కోటాలో ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి, పేకాట ఆడినటువంటి వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఇది ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే దీని మీద ఈరోజు వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఏమాత్రం సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడుతున్నటువంటి మాట, మెగా డిఎస్సిలో భారీ కుంభకోణం జరిగింది. భారీ కుంభకోణం ద్వారాగా పెద్ద చేతుల ద్వారాగా వీటిని 10 నుంచి 20 లక్షల వరకు మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేయడం, ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కొన్ని ఆధారాలు కూడా గతంలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీని మీద నైతికత బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఏదైతే ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే విద్యార్థులకు సమాధానం చెప్తూ తను తప్పు చేయలేదు, మీ కోరిక మేరకు నేను రాజీనామా చేస్తూ ఉన్నానని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక నైతికత బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నారా లోకేష్ గారు విద్యాశాఖ పదవికి రాజీనామా చేయాలి. ఇది రాజీనామా చేసినా చేయకపోయినా సరే ఆయన ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ మెగా డిఎస్సి ద్వారాగా డిఫెన్స్లో పడింది. ఇది 100కి 100 రూపాయలు నిజం. వాళ్ళు సమాధానం చెప్పే ఫలమైతే 2వ రోజునే 3వ రోజునే ఖచ్చితంగా ప్రెస్ మీట్ల ద్వారాగానో లేకపోతే ట్విట్టర్లోనూ సమాధానం చెప్పేటటువంటి వైఖరి ఉంటుంది. అయితే 100కి 80% మంది చెప్తున్నటువంటి నిజం ఏంటంటే, మెగా డిఎస్సిలో ఏదో జరిగింది అనే అభిప్రాయం అయితే ప్రజల్లో కూడా బలంగా వెళ్ళింది. అయితే దీని మీద నైతికత బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు మెగా డిఎస్సిలో పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మెగా డిఎస్సిలో మేము బాగా రాసాం, మాకు మంచి మార్కులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ రోజున మాతో డిబేట్కి రండి నారా లోకేష్ గారు అని చెప్పేసి నారా లోకేష్ గారికి వాళ్ళు సవాల్ విసరడం జరుగుతోంది. అయితే ఏదైతే నారా లోకేష్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం అనేది ఆసన్నమైంది. నారా లోకేష్ గారు మరి దీని మీద నైతికత వహిస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతో, అలాగే
సిపిఎం ఈ కొన్ని పార్టీలతో కలిపి ఆయన ఏదైతే చిట్చాట్ అనే ఉపయోగిస్తారో దాని ద్వారాగా ఏదైతే మెగా డిఎస్సిలు అప్లై చేసినటువంటి విద్యార్థులకి ఆయన సమాధానం చెప్పాలి ఆ వేదికగా. ఎందుకంటే ఇది తీవ్ర దూల్పం దాల్చే అవకాశాలు ఎక్కువ శాతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు విద్యార్థులు కూడా రోజు రోజుకి కూడా బలంగా దీని మీద మాట్లాడటం జరుగుతూ ఉంది. సో అలా చిట్చాట్ ఉపయోగిస్తే ఖచ్చితంగా ఎవరైతే మెగా డిఎస్సికి అప్లై చేసినటువంటి ఈ ఒక విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సమాధానం ఆ వేదిక నుంచి నారా లోకేష్ గారు చెప్పే బాధ్యత ఆయన తీసుకోవాలి. కాకపోతే ఆయన రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకంటే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఈరోజు విద్యార్థులు ఏదో జరిగిందని నమ్ముతూ ఉన్నారు. అలాగే ఏదైతే మెగా డిఎస్సీలో పోస్టులు వచ్చినటువంటి వాళ్ళు సో నిన్న కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గర వాళ్ళు మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, మేమేదో తప్పు చేసినట్టుగా సమాజానికి చెప్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. సో ఎక్కడైనా సరే ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇదంతా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, ఇదంతా కూడా ప్రభుత్వం ఒక బాధ్యత. మనం కరెక్ట్గా రాసాం, మనం కరెక్ట్గా వ్యవహరించామని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి. కానీ వాళ్ళు రోడ్డెక్కి మరి ప్లగార్డులు పట్టుకొని నిరసన తెలియజేయటం అంటే మరి ఏంటనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నట్టుగానే సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ నారా లోకేష్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది.